నమస్తే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బండ్ల గణేష్ గారు ఉన్నారు నాతో పాటు. అన్న నమస్తే ముందుగా. నమస్తే. మొత్తం విరుచుకొని పడుతున్నారు ఎందుకు? కేటీఆర్ మీద, హరీష్ రావు మీద. విసుకొస్తుంది సార్ వాళ్ళది. 10 ఏళ్ళు భరించి ఇంకా రోజు వీళ్ళు టార్చర్ ఏంది సార్? రోజు పేపర్ తీస్తే, టీవీ తీస్తే వాళ్ళదే ఏంది బాధ? ప్రజలు పరిపాలించుకోవద్దా? ప్రజలు ప్రజా సమస్యలు మార్చుకోవద్దా? ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ప్రభుత్వానికి ఏం పని లేదా? రోజు వీళ్ళ పొద్దున్న లేసి వాళ్ళకి పని లేదు. రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏంది ఇది? ఏది ప్రతిపక్షం అంటే రోజు పొద్దున్న లేచి ప్రెస్ మీట్ పెట్టడమా? ప్రతిపక్షం అంటే రోజు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టడమా? నేను 10 ఏళ్ళు నువ్వే తింటివి, 10 ఏళ్ళు నువ్వే పండుకుంటువి, 10 ఏళ్ళు నువ్వే శాసిస్తువి రాజ్యాన్ని. నువ్వు చేయని 30 రోజులు వచ్చి మేము ఊరుకోం, మేము 100 రోజుల తర్వాత మీ పప్పులు ఉడుకుంటే పప్పులు ఉడుకోం, మా బిర్యానీ ఉడుకుతుంది 100 రోజుల తర్వాత. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఉడికితే మేము చెప్పింది జరుగుతుంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, షంషేర్గా జనం ముందుకు పోతాం, మేము చెప్పిన హామీలను నెరవేర్చామంటాం, ప్రజలందరూ మెప్పు పొందుతాం, ప్రజలందరూ ఆశీర్వాదం పొందుతాం, దూసుకొని పోతాం. మీరు మాట్లాడితే రెచ్చగొట్టే మాటలు ఎందుకు? తప్పు కదా రెచ్చగొట్టే. ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్నా, దయచేసి రెచ్చగొట్టే మాటలు నుంచి అన్యాయంగా జనాన్ని ఇబ్బంది పెట్టకండి. మీకు అంత ఉంటే మీరు రండి, మీరు మాట్లాడండి. కానీ మా కార్యకర్తలు ఎందుకు? కార్యకర్తలు ఏం పాపం చేశారండి? పాపం వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళకి మీలాగా తల్లిదండ్రులు లేరా? వాళ్ళలాగా మీ కుటుంబాలు లేవా? వాళ్ళలాగా మీరు వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని విసుగొలిపి, వాళ్ళని అన్యాయంగా ఇరికిచ్చి మేము దాని మీద కూడా ప్రెస్ మీట్ పెడతాం. అదేంది అది? వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంది, వాళ్ళు కూడా బాగుండాలి, అందరు బాగుండాలి. 6 గ్యారెంటీల విషయంలో బ్లాక్ బస్టర్ 6 గ్యారెంటీలు వదిలేసి అటర్ ఫ్లాప్ అంటున్నారు. కేటీఆర్ వాళ్ళకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మానసిక పరిస్థితి బాగాలేదు, కళ్ళు కనిపించలేదు, చెవులు వినిపించలేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయారు. ఇట్లా పేపర్ అంటే ఇట్లా రేవంత్ రెడ్డి అని పేరు నేను ఇట్లా జరుగుతుంది కళ్ళు. దానికి ఏం చేస్తాం? పాపం వాళ్ళకి పేపర్ కనిపించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి పేరు చదవలేకపోయారు 30 రోజులు. అది బ్యూటీ వాళ్ళ చూడండి. పేరు ముఖ్యమంత్రిగా పేరు చదవడానికి కూడా సాహసించలేకపోతున్నారు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆరోగ్యం దెబ్బతింది, మనం ఏం చేయలేం. 420 హామీలు కొందరు ఆరోగ్యం దెబ్బతింటే ఏం చేస్తారు? కొందరు అపోల్లో పెడతారు, కొందరిని ఇంకో నీమ్స్ లో పెడతారు, కొందరు పెడతారు, కొందరు ఎర్రగడ్డ కూడా పంపిస్తారు. ఈ బాబతకు వచ్చింది, మనం ఏం చేయలేము. ఇంకా సెట్ అవ్వాలి ముందు ఒక 2-3 ఏళ్ళకి ఆరోగ్యం సెట్ అయినాక అప్పుడు మాట్లాడితే వింటా. అప్పుడు ఇన్నా అలా మాట్లాడలేదు. అంటే 420 హామీలు అంటున్నారు. వాళ్ళు 840 420 మాట్లాడతారు సార్. వాళ్ళు 840 420 దొంగ భాషనే మాట్లాడతారు. మా భాష మాట్లాడతారా? ప్రజా భాష మాట్లాడతారా? ప్రజా సమస్యలు మాట్లాడతారా? వాళ్ళు దొంగ భాషనే మాట్లాడతారు. వాళ్ళకి అలవాటు 840 420 వాళ్ళకి అలవాటు కదా దొంగ భాష. వాళ్ళు అది అలవాటు కదా సార్, తప్పే ఉంది. బండ్ల గణేష్ గారు 5 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలో, 7 లక్షల కోట్లు. సరే, ఇంకా కేటీఆర్ 3 లక్షల కోట్లు అంటున్నారు. అస్సలు లేదు, 1 రూపాయి కూడా లేదు. అది మైండ్ దెబ్బతింది పాపం, హెల్త్ బాగాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 2 లక్షల ఉద్యోగాలు చేస్తారు సార్. సాధ్యమైతే సార్ అదే చూస్తారుగా, తొందరగా ఉంది. 100 రోజుల తర్వాత చూస్తారు. ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గం ఇచ్చిన హామీలన్నీ, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ తూచా తప్పకుండా నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని మీరు చెప్తున్నారు. ప్రాంతీయ పార్టీలని తెలంగాణ ప్రజలు వదులుకుంటారా? ఏంది ఇంతకుముందు ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయా? ఒకటే ప్రాంతీయ పార్టీ కదా. ఎందుకు ఏముంది ఇప్పుడు? ఏంది ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఉంటే ఏంది, లేకపోతే నష్టం ఉందా? తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఉందా? ఉంటే వీళ్ళు ఏం చేశారు? ఇంతకుముందు 8 మంది 9 మంది ఉన్నారు, అంతకుముందు 10 మంది 11 మంది ఉన్నారు. ఈ 10 ఏళ్ళు వీళ్ళు ఎలగబెట్టింది ఏంది ఢిల్లీలో? ఈ 10 సంవత్సరాలు వీళ్ళు ఎలగబెట్టింది ఏంది ఢిల్లీలో? వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంది? ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిశారు? ఈ ముఖ్యమంత్రి పోయి ఎన్నిసార్లు మంత్రులు కలిశాడు? వీళ్ళు పోయి ఏం తీసుకొచ్చారు? 30 రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? మన మంత్రులు ఏం చేశారు? మీకు అర్థం కావట్లేదా? మీకైతే ఉంది కదా, మనం అయితే చూస్తున్నాం కదా సార్. మీరు ఊరికి మీరు జర్నలిస్టు, నేను బండ్ల గణేష్ కాదు, మనం మనుషులమే కదా. మనకు ఒక బ్రెయిన్, మనకు ఆలోచన విధానం ఉంది కదా. మనకి తెలవట్లేదా? రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారో మనకు తెలుస్తుంది, తెలవట్లేదా? కడియం శ్రీగారు 6 నెలల్లో సంవత్సరం పోతే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటూ ఎట్లా చూడాలి దీన్ని? పెద్ద ఆయన అయిపోయింది, చాలేస్ పెద్ద మనిషి కదా, చాలా పెద్ద మనిషి ఆయన. పాపం అంటే కూలుస్తారా ఎట్లా? ఇప్పుడు మా నాన్న కూడా ఒక్కోసారి చిన్నపిల్లలా చేస్తుంటాడు. నాన్న ఆయన తినంటే నాకు వద్దు అంటాడు. వయసు రీత్యా మనం వాళ్ళని చూసి జారిపడాల్సింది సార్. వాళ్ళ అనుభవం పెద్దది, కానీ వయసు వాళ్ళకి ఎవరు కూలుస్తారా? ఆలోచన కూడా వస్తే ఊరుకుంటాడు. ఇక్కడ ఎవరుంది? ఇక్కడ వీళ్ళకు ఉంది. ఎవరు మా నాయకుడు? ఎవరు సార్ మా నాయకుడు? రేవంత్ రెడ్డి. తెలుసు కదా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఇంత ముందులాగా ఊరుకోరు. ఇక్కడ అన్యాయం జరిగితే ఊరుకోరు, అక్రమాలు జరిగితే ఊరుకోరు. రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇక్కడ పరిపాలిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఇంత ముందులాగా
ఇంతకుముందు కొంచెం తప్పులు చేస్తే ఊరుకున్నారేమో కానీ ఇప్పుడు ఊరుకోరు. ప్రజలకు అందిస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు, అనుకుంటూ చేస్తారు. ఎవరైనా తప్పు చేస్తే సేమ్ అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారికి లెక్కలు బాగొచ్చు. 1+1 2, 1 - 1 0 అట్లా అన్ని బాగొచ్చు కాబట్టి ఆయన లెక్కలు కరెక్ట్ గా చెప్తారు. లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు కదా. లోక్సభకు పోయేసరికి కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. సో లోక్సభ సీట్లు వాళ్ళు ఎక్కువ గెలిచే అవకాశం ఉందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. నేను చెప్తున్నా సార్, మినిమం 12, మాక్సిమం 15 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పార్లమెంట్ లో జయకేతం ఎగరేస్తుంది. థ్యాంక్ యూ. మల్లా గణేష్ గారు, చివరిగా ఒక ప్రశ్న. గత ప్రభుత్వం అవినీతి జరిగింది, కాళేశ్వరంపై 1,00,00,000 కోట్ల కుంభకోణం అన్నారు, లిక్కర్ కేసు అన్నారు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లు అన్నారు. వీటన్నిటి మీద దర్యాప్తు ఉంటుందా? చర్యలు తీసుకుంటారా? లాలూచి పడతారా? కాంప్రమైజ్ అవుతారా? ఏం చేస్తారు? లాలూచి అనేది కాంగ్రెస్ బ్లడ్ లో లేదు. ఇక్కడ మా నాయకుడు ఆయన చరిత్రలో పేరు ఉండిపోవడానికి వచ్చిన నాయకుడు ఆయన. ప్రతి ఒక్కటి లెక్కలు తీసి లెక్కలతో సహా విత్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు. మీరేం కంగారు పడకండి. థ్యాంక్ యూ.